న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. నా పేరు రీతు. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ నియోజకవర్గంలో గల పాలకులు D1 పట్టాలు పేరిట భారీ కుంభకోణానికి పాల్పడినట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. భూ నిర్వాసితుల భూముల పేరిట భారీ ర్యాకెట్ నడిచిందని, దాదాపు 2000 ఎకరాలకు పైగా D1 పట్టాలతో ప్రభుత్వ భూములను కబ్జా చేశారన్నారు. ఎస్ఆర్ఎస్పీ ముంపు బాధితులతో గల పాలకులు చెలగాటం ఆడారని మండిపడ్డారు. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి నిర్మల్లో ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములపై రీసర్వేతో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేయించి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులను చట్టపరంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. అక్కడి ఇప్పుడు ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ 5 ఎకరాల భూమిని D1 పట్టా మార్చుకున్నాడు. వెంకటాపూర్లో గజానికి 20,000 విలువ చేసేటువంటి భూమి ఆ నిర్మల్ ఎంపీపీగా ఉన్న వ్యక్తి ఇక్కడ గైరాన్ భూమి కనబడుతున్నది. ఈ గైరాన్ భూమికి సప్లిమెంటరీ షేర్ ఇష్యూ చేసుకుని D1 పట్టా చేసుకొని ఇప్పుడు దాన్ని ప్లాట్లు చేయడానికి బరం పోసి చెప్పుతున్నాడు. 2 రోజుల్లో దాన్ని ప్రభుత్వం సర్వే చేసి ప్రభుత్వం దాన్ని ఫెన్సింగ్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఎందుకంటే తమ్ముడు పిల్లలు, ఆయనకు సంబంధించిన బంధువులు, అప్పటి నాయకుల పేరు మీద కూడా అసైన్ భూములు, ఆ అసైన్ భూములన్నీ కూడా బయటకు తీస్తామని తెలియజేస్తా ఉన్నాను. అక్కడ మెడికల్ కళాశాలను గుట్ట మీద కట్టి దాని పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాలు, దాని ముందున్నటువంటి భూమిని చదవి చేసుకుంటా ఉన్నాడు ఒక పెద్ద మనిషి. దానికి అసలు సర్వే నెంబర్లు లేనట్లు, వాటికి టోచ్ మ్యాపే లేనట్లు, వాటికి హద్దులే లేనట్లు ఇష్టానుసారంగా దాన్ని మొరం నింపి ఆయన దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి 534 సర్వే నెంబర్లో ముందు నేను ఒకటే కోరుతా ఉన్నాను, ప్రభుత్వాన్ని 534 సర్వే నెంబర్కి ఫెన్సింగ్ చేయాలని కరెక్ట్గా దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా 534 సర్వే నెంబర్ ఫెన్సింగ్ చేయిస్తాం. అంతేకాకుండా దాని పక్కన ఉన్నటువంటి శిఖం ల్యాండ్ చెరువులో వర్షం పడితే అక్కడ ఆ తూము ద్వారా నీళ్లు పోతాయి. ఆ తూమునే లేకుండా చేసిండ్రు. మరి నీళ్ళు ఎక్కడ పోవాలి? ఆ నీళ్ళంతా కూడా అదంతా చెరువుమయం అయిపోతున్నది. మరి దాన్ని దాటి రేపు మరి హాస్పిటల్కి, మెడికల్ కాలేజ్కి పోవాలంటే బోట్లో పోవాలన్నా